తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? కుంభరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కుంభరాశి వారికి సంవత్సరం జన్మ రాశి యందు రాహు, కళత్రంలో కేతు కొంత ప్రతికూలంగా ఉన్నాడు. అలాగే కుంభరాశి వారికి పంచమంలో బృహస్పతి అనుకూలంగా సంచరించి, కుంభరాశి వారికి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో శని, ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం చేత ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. కుంభరాశి వారు గత కొంతకాలంగా ఏలినాటి శనిలో ఉన్నారు. అయితే ఏలినాటి శని ఇంకా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుందని సూచిస్తున్నాను. బృహస్పతి పంచమంలో అనుకూలంగా ఉండడం చేత ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మీరు అనేక పనులు ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. అయితే కుంభరాశి వారికి జన్మ రాశిలో రాహు, కళత్రంలో కేతు వల్ల ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. జన్మ రాశిలో సంచరించేటువంటి రాహు వలన మూర్ఖత్వం పెరగడం, ఆవేశం పెరగడం, గొడవలు వంటివి కలగడం ఖచ్చితంగా వీరికి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అందువల్ల కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి, మూర్ఖత్వంతో కూడుకున్న నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ఆవేశంతో ఉద్యోగం వంటివి వదిలేయడం, ఆవేశంతో గొడవలు వంటివి పడడం వంటివి ఈ సంవత్సరం మీరు దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు. కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి సమయం, ఆవేశపూరిత నిర్ణయాలకి మీరు దూరంగా ఉండాలి. కుంభరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం ఉండడం చేత ఏదో ఒక చోట నుంచి ధనం రావడం, ఆ ధనంతో మీరు మళ్ళీ పెట్టుబడులు పెట్టి ముందుకెళ్ళేటువంటి స్థితి కనపడుతుంది. కుంభరాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మీరు ముందుకు సాగేటువంటి స్థితి ఉన్నది. కుంభరాశి వారు అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పులకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. క్రెడిట్ కార్డు వంటి వాడేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి వారికి కోర్టు విషయాలు, వ్యవహారాలు మాత్రం అంత అనుకూలంగా ఈ సంవత్సరం లేదు. కుంభరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో, గొడవలు, రాజకీయాల విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం, మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. కుంభరాశి విద్యార్థులకి కష్టపడాల్సిన సమయం, మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అనుకున్న స్థాయి ఫలితాలు రాలేనటువంటి స్థితి ఉంది. మొత్తం మీద కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. జన్మ రాహు ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా మెంటల్ టెన్షన్స్ వంటివి కొంత ఇబ్బంది పెట్టడం, సైకలాజికల్ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టడం అనేవి ఏవైతే ఉన్నాయో ఈ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. స్త్రీలు మైగ్రేన్ వంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని పూజించడం, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందగలరు. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయ స్థితి కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా ఈ సంవత్సరం ఉన్నాయి. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.